మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక మహిళ చౌడం సరళాదేవి అనే ఒక మహిళ ఆత్మహత్యానికి ప్రయత్నించింది. కారణాలు ఏమిటో ఆమె మాటల్లోనే విందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే సార్. మీ పేరు ఏం పేరమ్మా? చౌడం సరళాదేవి. చౌడం సరళాదేవి. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత 8 ఏళ్ళు అవుతుంది సార్. మా హస్బెండ్ చనిపోయిన తర్వాత వేరే ఆయన గోపాల్ అని పరిచయం అయినాడు నాకు. కార్ల వ్యాపారం చేస్తారు ఆయన. కార్ల వ్యాపారం చేస్తూ బాడిగలు పిలిపించుకుంటా అంటే కారు మాకు వచ్చి నాతో పరిచయం అయ్యి మ్యారేజ్ చేసుకుంటాను నిన్ను, నీకు ఎవరు లేరు కదా తోడు అని 3 ఏళ్ళు బాగానే ఉన్నాము. 4వ సంవత్సరము అమ్మ వాళ్ళు ఇండ్లు అమ్మినారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఇండ్లు అమ్మినారు. అతను ఏ విధంగా పరిచయం మీకు? కార్ల వ్యాపారం చేస్తున్నారు సార్. అతను బాడిగలకు వచ్చిపోతా కార్ తీసుకొని వస్తా మాకు పరిచయం అయినాడు. అంటే మీరు ఇప్పుడు ఎందుకు సమస్యలు వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన? మా అమ్మ వాళ్ళు ఇండ్లు అమ్మినారు సార్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో. పసుపు కాలకాని నాకు డబ్బులు ఇచ్చినారు 9 లక్షలు. డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాను. ఇంట్లో పెట్టిన తర్వాత వచ్చి మనము వ్యాపారం చేసుకుందాము, పెళ్లి చేసుకుంటాను, నిన్ను మోసం చెయ్యను, నీతో ఉంటాను, కాణిపాకం పోయి ప్రమాణం చేస్తాం రా సాక్షి గణపతి దగ్గర అని పిలుచుకొని పోయి ప్రమాణం చేసినాడు. ఇంకా ఉన్నాడు కదా నాతో పాటు ఏం కాదులే జీవితంలో అని డబ్బులు మొత్తం కార్ల మీద పెట్టుకున్నామంటే వ్యాపారం చేసుకున్నాము, మనకే కదా బతికేదానికి అని డబ్బులు మొత్తం తీసుకోపోయినాడు సార్. ఎన్ని నెలల కిందట జరిగిందమ్మా ఇది? 2 ఏళ్ళు అవుతుంది సార్ జరిగి. 2 సంవత్సరం కిందట డబ్బులు అడిగినాను. ఆయన ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత రావడంలే, సరిగ్గా ఇంటికి చూసుకోవడంలే, నన్ను రావడంలే. అడిగితే వాళ్ళ భార్య బిడ్డలు పిలుచుకొచ్చి కొట్టిపించినాడు నన్ను. అంటే మీరు డబ్బులు ఎంత ఇచ్చినారమ్మా? 9 లక్షలు ఇచ్చినా సార్. అంటే డబ్బులు ఏ రూపంలో ఇచ్చినారు? నగదు రూపంలో ఇచ్చినారా, బ్యాంక్కి చేసినారా, లేకపోతే ఏ విధంగా ఇచ్చినారు? మీకు ఏమన్నా మీ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నాయా? నగదు రూపంలోనే ఇచ్చినా సార్ నేను. అంటే మీకు ఎవరైనా పెద్ద మంత్రి సమక్షంలో కానీ మీకు ఎవరన్నా ఉన్నారా? మీరు ఇచ్చేటప్పుడు కానీ మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? ఇచ్చేటప్పుడు అయితే ఎవరు లేరు సార్. ఇంట్లో అమ్మ ఉండింది. ఆ అమ్మ నాకు ఇస్తానని రిజిస్టర్ ఆఫీస్ కాడ నుంచి వచ్చాను తీసుకొని పోయినాడు సార్. ఇప్పుడు మీకు ఆ డబ్బులు అడుగుతుంటే ఏం చెప్తున్నారమ్మా? ఆ డబ్బులు అడుగుతా అంటే పిల్లల బిడ్డల్ని పిలిచికొచ్చి కొట్టిపించినాడు. సంవత్సరం కింద డబ్బులు అడిగింటే మళ్ళీ ఈ రోజు అడిగింటే వాళ్ళ అక్క వాళ్ళను వదిన వాళ్ళందరూ పిలిచికొచ్చి మళ్ళీ కొట్టిపించినాడు. ఈ రోజు నాకైతే డబ్బులు ఇయ్యరంట, సంబంధం లేదంట, నువ్వు ఎట్లన్నా పోయి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోపో, నేనైతే కనుక నీకు ఇయ్యను. మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? మా ఆయన ఉన్నప్పుడు ఇంకా స్కూల్ బస్కు పోతున్నారు సార్. మా ఆయన స్కూల్ బస్కు పోతున్నాడు, నేను వంట చేస్తున్నాను డాక్యుమెంట్ లో. అట్లా ఇంకా జరిగిపోతా ఉంది కాలము. మా ఆయన చనిపోయినాక ఇంకా ఈయన వచ్చేసినాడు లైఫ్ లోకి. మీరు డబ్బులు గురించి అడుగుతుంటే అతను ఏం చెప్తున్నాడు? సంబంధం లేదు నీకు నాకు, 10 నెలల నుంచి నీతో ఉండా కదా, సరిపోయింది, నేను ఇవ్వను డబ్బులు అని ఎట్లంటే కొట్టి ఈ రోజు నైట్ చించి ఒకటి నా ఇంట్లో మీద కలవన్నారు. అందరూ చెరువులు గుంజుకున్నారు, మీద కలవన్నారు, కొట్టినారు నన్ను, మా మమ్మీని. ఇంత రభస చేసి పెట్టినారు. నేను మనస్తాపానికి గురయ్యి జీవితంలో మోసపోయినా శారీరక పరంగా మోసపోయినా, డబ్బు పరంగా మోసపోయినా, మనశ్శాంతిని కోల్పోయినా, నాకు ఎటువంటి జీవితంలో నాకు ఏది సుఖ సంతోషాలు అనేటివే లేకుండా పోయినాయి. సరే అమ్మా, ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు అనుకున్నారు? ఎట్లా వాడు నా లైఫ్లోకి రాడు, నాకు వద్దు, నాకు వద్దు సార్. వచ్చిన వాడు నన్ను బతకనియడు, చంపుతాడు, నాకు ఎప్పటికైనా ప్రాణహాని, నాకు జీవనాధారానికి నాకు ఏం లేదు. నా డబ్బులు నాకు ఇప్పించి నాకు న్యాయం చేయండి సార్. మీ పైన దాడి చేసిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్ సంప్రదించలేదమ్మా? పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు గొడవ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తా అనుకోతుంటే దారిలో అడ్డగించి భయపెట్టి చంపుతామని బెదిరించింటే ఏమలే మళ్ళీ వస్తున్నాడు చేస్తున్నాడు డబ్బులు ఇస్తాడమని ఆశతో ఆగినా సార్. ఈ రోజు మళ్ళీ నాకు ముందే హెల్త్ బాగలేదు, నాకు డబ్బులు అవసరమై నేను అడిగితే ఉన్నప్ప ఇట్లా ఇంటి మీదకి వచ్చి రభస చేసి మళ్ళీ ఇప్పుడు స్టేషన్ పోతుంటే నాకు జీవితం మీద ఆశ లేకుండా నేను ఆత్మహత్యకు పాల్పడినా సార్. ఇప్పుడు మీరు పోలీసుల నుంచి ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారమ్మా? పోలీస్ వారు నాకు ఏదైనా చేయాలనుకుంటే ఆడపిల్లగా అర్థించి అడుగుతాను. జీవితంలో అన్ని కోల్పోయినా, నాకు ఏమీ లేదు జీవితంలో, నాకు తగిన న్యాయం చేయమని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా, మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా? వేటకు పోయి వచ్చింది సార్. మా అమ్మ షుగర్ వల్ల కాలు తీసేస్తున్నారు, ఆమెకి నా దగ్గరే ఉంది. మీకు ఆలనా పాలనా మీకు ఎవరు తోడు లేరు? ఎవరు లేరు సార్. మీరు ఒకరే ఉన్న డబ్బులు అతనికి ఇచ్చేసినారు, పాలన ఎవరు లేరు? అవును సార్, ఎవరు లేరు.
ఎవరైతే ఈమెకు అన్యాయం చేశారో ఈమెకు పిల్లోళ్ళు ఉన్నారు, ఈమె తల్లి షుగరు, ఈమెకు ఆలన ఈమె ఒక్కరే ఉన్నారు, ఈమెకు ఆలనా పాలన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది, ఎటువంటి ఆర్థిక పరిస్థితి లేవు. ఇటువంటి ఆమెకు పోలీసు వాళ్ళు తగు విచారణ చేసి ఈమెకు న్యాయం చేయాలని మలుపు టీవీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.